ప్రభునందు ప్రియులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీ అందరికి కూడా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఉన్న స్థానిక సంఘం కొరకు, మరి సంఘం ద్వారా మరి ప్రభు జరిగిస్తున్న పని కొరకు మరి మేము ప్రార్థన చేస్తున్నాము. మరి మీరు కూడా మా కొరకు ప్రార్థిస్తున్నారు. దేవుని మహాకృపను బట్టి మరి కొత్తపల్లిలోను, కృష్ణాపురంలోను, మరి కంపమల్ల, కిష్టిపాడు, గోవిందిన్య, మరి బీవీ నగరు ఆ గ్రామాల్లో దేవుని పని జరుగుతూ ఉంది. ఇంకను మరి పని అభివృద్ధి కొరకు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. దైవ గ్రంథంలో నుండి మనమందరం బాగా ఎరిగిన వాక్య భాగం యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. ప్రభువునందు ప్రియులారా, మరి ఈ మాట మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియమ్మ గారు ఈ మాట చెప్తున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. గలిలయలోని కానాను ఊరిలో ఒక వివాహం జరిగింది. ఆ వివాహమునకు మరి యేసును ఆయన శిష్యులను పిలువబడిరి. యేసు తల్లి అక్కడ ఉండెను అని వ్రాయబడి ఉంది. అయితే ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయిన తర్వాత మరియమ్మ గారు మరి ప్రభువుతో చెప్పారు, నాయన వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ప్రభువు చెప్పాడు, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకను రాలేదన్నాడు. అయితే మరియమ్మ గారు చెప్పిన మాట ఏంటంటే, పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పునది చేయండి అని పరిచారకులకు ఆమె సూచిస్తూ ఉన్నది. అయితే ప్రభు కూడా చెప్పాడు, ఆ బాణలను నీళ్లతో నింపండి అన్నాడు. వారు పరిచారకులు ఆ యొక్క 6 రాతి బాణలను నీళ్లతో నింపారు. ఎట్లాగూ నింపారు అంటే, వారు అంచుల మట్టుకు వాటిని నింపిరి అని 7వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మీతో చెప్పునది చేయుడి అనే మాట చూస్తూ ఉన్నాం కదా. ప్రభువు చెప్పినట్లుగా మనం చేస్తే మన జీవితాల్లో, మన కుటుంబాల్లో, మరి మన సంఘాల్లో ప్రయాస తక్కువ, ఫలితము ఎక్కువ. మన సొంత ఇష్ట ప్రకారం చేస్తే ప్రయాస ఎక్కువ, ఫలితము తక్కువ. కాబట్టి దేవుని మాటల ప్రకారం చేస్తే ప్రయాస తక్కువ, ఫలితం ఎక్కువ. కాబట్టి పరిచారకులు ఆయన ఆ బాణలను నీళ్లతో నింపండి అని చెప్పగానే వారు అంచుల మట్టుకు వాటిని నింపారు. ఎప్పుడైతే వారు విధేయత చూపారో, ఎప్పుడైతే వారు ఆ బాణలను నీళ్లతో నింపారో, వారు నింపింది నీళ్లతో, వారు విధేయత చూపగానే నీళ్లు ద్రాక్షారసముగా మార్చబడ్డాయి. కాబట్టి ఆ ప్రభు చెప్పిన మాటకు వారు ఎప్పుడైతే సంపూర్ణంగా విధేయత చూపారో అప్పుడే నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడ్డాయి. ఆ యొక్క నీళ్లు ద్రాక్షారసంగా మార్చబడుట ద్వారా 7 రకాలైనటువంటి కార్యాలు అక్కడ మనం గమనిస్తాం. ఒకటి మనం చూసినట్లయితే ఆ నీళ్లకు రుచి వచ్చింది అని మనం చూస్తూ ఉన్నాం కదా. ఒకప్పుడు నీటి రుచి వేరు, ద్రాక్షారసం యొక్క రుచి వేరు. కాబట్టి నీళ్లకు రుచి వచ్చింది. రెండవదిగా మనం గమనిస్తే రంగు మారింది. నీళ్ళు ఎలాగుంటాయి? తెల్లగా ఉంటాయి. ద్రాక్షారసం ఎలాగుంటుంది? ఎర్రగా ఉంటుంది. కాబట్టి రెండవదిగా రంగు మారినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా మనం గమనిస్తే వాటి విలువ పెరిగింది. చూడండి కదా, వాటర్ బాటిల్ వచ్చేసి లీటరు వాటర్ బాటిలు 20 రూపాయలు. అదే లీటరు ద్రాక్షారసం బాటిల్ మనం కొంటే 130, 140 రూపాయలు ఆ యొక్క లీటరు ద్రాక్షారసం యొక్క బాటిల్ విలువ. కాబట్టి వాటి విలువ పెరిగింది. ఎప్పుడు? యేసు ప్రభు మాట వినినప్పుడు. నాలుగవదిగా మనం గమనిస్తే త్రాగడానికి ప్రజలకు ఇష్టం కలిగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ఆ విందు ప్రధాని అంటా ఉన్నాడు, మరి ప్రతివాడును మరి మొదట మంచి రసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయిను, నీవైతే ఇది వరకు మంచి ద్రాక్ష రసము ఉంచుకొని ఉన్నావు అని పెళ్లి కుమారుని ఆ ప్రధాని మెచ్చుకున్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి
ఐదవదిగా మనం చూస్తే ఆ యొక్క ద్రాక్షారసం ఎలాంటిది అంటే నకిలీ ద్రాక్షారసం కాదు. ఆ విందు ప్రధాని ఇచ్చిన సాక్ష్యం, నీవైతే మంచి ద్రాక్షారసం ఇంతవరకు ఉంచుకొని ఉన్నావు అన్నాడు. కాబట్టి ఐదవది కాదు, ఎలాంటి ద్రాక్షారసం అంటే మంచి ద్రాక్షారసం. ఆరవదిగా మనం గమనించినట్లయితే ఆ ద్రాక్షారసం త్రాగినటువంటి ప్రజలు ఎలాగున్నారు అంటే తృప్తి పడుతున్నారు. ఆ విందు ప్రధాని అంటున్నాడు కదా, తృప్తితో మాట్లాడుతున్నాడు, సేదదీరి మాట్లాడుతున్నాడు. ఆ విందు ప్రధాని చాలా తృప్తి పొంది మాట్లాడుతూ ఉన్నాడు కదా. ఏడవదిగా మనం గమనిస్తే ఆ వివాహములో ఏం కలిగింది అంటే ప్రభువుకు మహిమ కలిగింది. చూడండి 11వ వచనం, యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. యేసు ప్రభు మాట వినుట ద్వారా ఆ వివాహములో మహిమ 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 కలిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన తన మహిమను బయలుపరచెను అనే మాట దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. 7 రకాలైన మేలులు అక్కడ జరిగినట్లుగా యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ 7 రకాలైన మేలులు కలగడానికి మరి కారణం ఏమిటి అంటే పరిచారకుల యొక్క విధేయత, పరిచారకుల యొక్క వినయం, పరిచారకులు ప్రభువుకు లోబడుట. కాబట్టి ఆనాడు పరిచారకులు లోబడుట ద్వారా ఆ వివాహములో ఆ యొక్క కొరత తీర్చబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ లోటు తీర్చబడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. అక్కర తీర్చబడినట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన మీతో చెప్పునది చెయ్యుడి. ఆయన మనతో చెప్పినట్లుగా చేస్తే ఆటంకాలను ఆయన మార్గాలుగా చేసేవాడుగా ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండం 14వ అధ్యాయంలో మనం గమనిస్తే దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉంది. నిర్గమాకాండం 14వ అధ్యాయము 15వ వచనములో దేవుని వాక్యం ఇలాగూ సెలవిస్తూ ఉన్నది. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొర్ర పెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలుల యొక్క ప్రయాణములు, ఎర్ర సముద్రం అడ్డుగా ఉన్నది, వెనుక శత్రు సైన్యం తరుముతా ఉన్నాడు. ఫరో ఆయన మరి రథములను తీసుకొని ఆ యొక్క సైన్యాన్ని తీసుకొని ఇశ్రాయేలులు వెళ్తూ ఉంటే వారి వెంటబడ్డాడు. వారిని మరి నాశనం చేయాలని ఆయన వారిని వెంబడిస్తూ ఉన్నాడు. అయితే ఆ యొక్క శత్రువును చూచి ఇశ్రాయేలు మనం గమనిస్తే 10వ వచనంలో వారు యెహోవాకు మొర్రపెట్టిరి అని వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు ప్రజలు దేవునికి మొర్రపెట్టారు. ఇశ్రాయేలు ప్రజల మీద నాయకునిగా నియమింపబడిన మోషే దేవునికి మొరపెడతా ఉన్నాడు. మొరపెడతా ఉంటే దేవుని వాక్యంలో రాయబడినట్లుగా, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానని ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనంలో ప్రభువు చెప్పినట్లుగా మరి వారు ప్రజలు మొరపెడుతూ ఉండగా, నాయకుడు మొరపెడుతూ ఉండగా దేవుడైన యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పుము అంటా ఉన్నాడు. ప్రభువా, ముందు సముద్రం ఉంది ప్రభువా, వెనుక శత్రువులు ఉన్నారు ప్రభువా అని ప్రభువును అడగాలి. కానీ వారు అడగలేదు. ప్రభువు మాటను నమ్మి వారు విశ్వాసంతో ముందుకు సాగినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువు చెప్పాడు కదా, నీవు నీ కర్రను ఎత్తి సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయుము అన్నాడు 16వ వచనంలో. పాయలుగా చేయుము, అప్పుడు ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. చూడండి ప్రియులారా, బలహీనమైన వాటి ద్వారా దేవుడు బలమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. చిన్న వాటి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు. మోషే చేతిలో ఉన్న కర్ర అల్పమైనది, స్వల్పమైనది, చిన్నది. చూడండి, సముద్రం అంటే చాలా పెద్దది.
అయితే అలాంటి పెద్ద సముద్రాన్ని చిన్న కర్ర ద్వారా, మోషే ద్వారా దేవుడు పాయలుగా చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మనం గమనించినట్లయితే వారు దేవుని మాటను నమ్మి వారు సముద్రంలో ప్రయాణం చేయడానికి ముందుకొస్తూ ఉన్నారు. ముందుకొస్తూ ఉంటే చూడండి ఏం జరిగిందో. 21వ వచనం, మోషే సముద్రము వైపు తన చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేసెను. నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలులు సముద్రము మధ్యను ఆరిన నేల మీద నడిచిపోయిరి. చూడండి ప్రియులారా, ఆరిన నేల మీద వారు నడిచిపోయారు. సముద్రాన్ని పాయలుగా చేశాడు ఆయన ప్రజల కొరకు, ఆయన మహిమ కొరకు. చూడండి కదా, ఆయన తన ప్రజల క్షేమం కొరకు సముద్రాన్ని పాయలుగా చేశాడు. వారు ఆయన మాటను నమ్మి వారు ప్రయాణాన్ని కొనసాగించినప్పుడు సముద్రము ఆరిన నేలగా చేయబడుతుందన్నాడు. ఆరిన నేలగా ఒక రాత్రిలోనే దేవుడు ఏం చేశాడు? సముద్రాన్ని ఆరిన నేలగా చేశాడు అని 21వ వచనంలో మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుడు చెప్పినట్లుగా చేసినప్పుడు ప్రయాస తక్కువ, ఫలితము ఎక్కువ. వారేమో సముద్రములో బడి వారు వెళ్తూ ఉన్నారు. శత్రువులు అదే సముద్రంలో వారు కూడా దిగారు. వారు సముద్రంలోకి దిగిన తర్వాత ఇశ్రాయేలులందరూ మరి బయటికి ఆ యొక్క ఒడ్డు మీదికి చేరిన తర్వాత మరలా దేవుడు మోషేతో చెప్పాడు, నీవు మరలా ఆ యొక్క సముద్రాన్ని ఏం చేయాలి? నీ చేయి చాపమంటే మోషే చాపినప్పుడు మరలా సముద్రం కలుసుకుంది. కలుసుకున్న తర్వాత ఆ యొక్క శత్రువులందరూ ఏం చేశారంటే, చూడండి 26వ వచనంలో ఆ మాట ఉంది, అంతలో యెహోవా మోషేతో ఐగుప్తుల మీదికిని వారి రథముల మీదికిని వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చునట్లు సముద్రము మీద నీ చెయ్యి చాపుమనెను. మోషే సముద్రము మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనుకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రము మధ్యను ఐగుప్తీయులను నాశనము చేసెను. 28వ వచనంలో మనం గమనిస్తే వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు. దేవుని ప్రజలలో ఒక్కరు కూడా నశింపలేదు. ఆ యొక్క శత్రువులలో ఒక్కడు కూడా మిగిలి ఉండలేదు. దేవుని కార్యములు చూడండి కదా, ఆయన తన ప్రజల పట్ల మహా కనికరం గలవాడు, జాలి గలవాడు, ప్రేమ గలవాడు. ఆయన చెప్తా ఉన్నాడు, నీవు నడవలసిన మార్గమును నేను నీకు బోధిస్తానని 32వ కీర్తన 8వ వచనంలో ప్రభు చెప్తా ఉన్నాడు. కాబట్టి మోషే సముద్రము వైపు తన చేయి చాపగా సముద్రం పాయలైంది. అదే చేయిని మరలా సముద్రం వైపు చాపగా సముద్రం మరలా తిరిగి కలుసుకుంది. సముద్రంలోకి దిగినటువంటి ఆ యొక్క శత్రువులందరూ నశించినట్లుగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం. అయితే వారు ఇస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, చూడండి 25వ వచనం, 15వ అధ్యాయం 25వ వచనం, వారి రథ చక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. యుద్ధం చేసింది ఎవరు? దేవుడు. ఇశ్రాయేలులు ప్రార్థననే యుద్ధం చేసినారు. ప్రార్థననే ఆయుధాన్ని వారు ఉపయోగించినారు. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం, అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలు పోరాడుము,
అంతులేని లోకములో వింత వింత శోధనలు, ప్రార్థించుము విశ్వాసి ప్రార్థనలు పోరాడుము. ప్రార్థనే మన ఆయుధం, ప్రభుని పాదాలే శరణ్యం. వారు ఇశ్రాయేలు ప్రజలు ప్రభువుకు ప్రార్థించినారు. నాయకుడైన మోషే ప్రభువుకు మొరపెడుతూ ఉండగా దేవుడు జోక్యం చేసుకున్నాడు. దేవుడు ఆ విషయంలో చర్య తీసుకున్నాడు. ఇశ్రాయేలులకు రక్షణ కల్పించాడు. శత్రువులను అదే సముద్రంలో ముంచివేసినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం కదా. వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు కష్టపడి తోలుచుండిరి అని వ్రాయబడి ఉంది. వారిస్తున్న స్టేట్మెంట్ ఏంటంటే, మనము ఇశ్రాయేలు ఎదుట నుండి వెళ్ళిపోదాము రండి, వారి దేవుడైన యెహోవా వారి పక్షాన మనతో ఏం చేస్తూ ఉన్నాడు? యుద్ధం చేస్తూ ఉన్నాడు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, సైన్యములకు అధిపతి అయినా యెహోవా మన అండా, యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూడండి, యుద్ధం దేవుడే ఇశ్రాయేళ్ల పక్షాన జరిగించినాడు. ఎప్పుడు? ఇశ్రాయేలులు ప్రార్థన చేసినప్పుడు, దిక్కుతోచని స్థితిలో వారు ప్రార్థన చేశారు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది. చూడండి, ఇర్మియా గ్రంథం 31:9, వారు ఏడ్చుచు వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపించుదును. చూడండి ప్రియులారా, ప్రార్థన చేసే వంతు మనది, కార్యం చేసే పని దేవునిది. ప్రార్థన చేయుట మన పని, నడిపించే బాధ్యత దేవునిది. నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు, అడుగులు తడబడినా అలసట పైబడినా, అడుగులు తడబడినా అలసట పైబడినా, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, చేయి పట్టి వెన్ను తట్టి చక్కని ఆలోచన చెప్పి, నడిపిస్తాడు నా దేవుడు, శ్రమలునైనా నన్ను విడువడు. కాబట్టి శ్రమలలో ఆయన మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. శ్రమలో నేను అతనికి తోడై ఉంటాను, అతన్ని విడిపిస్తాను, అతన్ని గొప్ప చేస్తాను అని కీర్తనల గ్రంథం 91వ అధ్యాయము 14-16 వచనాల్లో ప్రభు చెప్తా ఉన్నాడు. శ్రమలో నేను అతనికి తోడుగా ఉంటాను అంటా ఉన్నాడు కదా. అందుకే యాకోబు కూడా ఆదికాండం 31వ అధ్యాయంలో చెప్పాడు, నా శ్రమ దినమున నాకు ఉత్తరం ఇచ్చి నేను వెళ్ళిన మార్గాన నాకు తోడయుండిన దేవునికి నేను బలిపీఠమును కట్టేదను అని యాకోబు కూడా చెప్తా ఉన్నాడు కదా. కాబట్టి ఇశ్రాయేలులు సముద్రములో ఎలాగూ వారు నడిచిపోయినారు అంటే, ఆయన వెళ్ళమన్నాడు, వారు వెళ్ళారు, సముద్రం పాయలైంది, అది ఆయన కార్యం. కాబట్టి ప్రియులారా, ఆయన మీతో చెప్పునది చేయండి. మరి ఐగుప్తీయులు ఎందుకు నాశనమైనారు అంటే, ఐగుప్తీయులకు వెళ్ళమని దేవుడు వారికి చెప్పలేదు. వారంతట వారే వచ్చారు, సొంత ఇష్టానుసారంగా వచ్చారు, సొంత బలం మీద ఆధారపడి వచ్చారు. వారు నాశనం చేయడానికి వచ్చారు దేవుని పిల్లలను. కానీ దేవుడు నాశనం చేయనిస్తాడా? యోహాను సువార్త 10వ అధ్యాయం 28వ వచనంలో చెప్పాడు కదా, వాటిని నాకిచ్చిన నా తండ్రి అందరికంటే గొప్పవాడు గనుక ఎవడును వాటిని నా చేతిలో నుండి అపహరింపలేడన్నాడు. అక్కడ విశ్వాసులను ప్రభు గొర్రెలకు పోల్చి మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా,
ప్రభు పిల్లల పట్ల ప్రభు ఆయన మరి ఎంతో జాగ్రత్త కలిగి ఉన్నాడు. వారిని కాపాడుటలో, వారికి రక్షణ కల్పించుటలో ఆయన ఎంతో మెలకువ కలిగిన వాడుగా మన దేవుడు ఉన్నాడు అని మనం గమనిస్తున్నాం కదా. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 7వ వచనములో ఇలాగూ రాయబడి ఉన్నది, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని వ్రాయబడి ఉంది. కాబట్టి ప్రియులారా, అంతకుముందు ఇశ్రాయేలులకు ముందుగా నడుస్తున్న దూత ఈ యొక్క శత్రు సైన్యం వస్తూ ఉంటే ఆ దూత వెనుకకు వచ్చి ఆ యొక్క ఐగుప్తీయులకు ఇశ్రాయేలులకు మధ్య నడుస్తూ ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఆయన ఇశ్రాయేలులతో చెప్పినది వారు చేసినప్పుడు సముద్రము ఆరిన నేలగా చేయబడింది. అది దేవుని కార్యం. కీర్తనల గ్రంథంలో రాయబడి ఉంది కదా, 77వ కీర్తనలో, ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములను జరిగించువాడు అనే మాట కీర్తనల గ్రంథంలో మనం గమనిస్తూ ఉన్నాం. చూడండి, నిర్గమాకాండంలోనే 16వ అధ్యాయములో మనం గమనిస్తే మరి ఇలాగూ రాయబడి ఉన్నది. నిర్గమాకాండం 16వ అధ్యాయము 19వ వచనం చూడండి, 19-20 వచనాలు. మరియు మోషే ఎవరును దీనిలో ఏమియు మిగిల్చుకొనకూడదని వారితో చెప్పెను. అయితే వారు మోసే మాట వినక కొందరు ఉదయం వరకు దానిలో కొంచెం మిగిల్చుకొనగా అది పురుగు పట్టెను, కంపు కొట్టెను. చూడండి ప్రియులారా, ఇశ్రాయేలులకు దేవుడు 40 సంవత్సరాలు అరణ్యములో దేవదూతలు భుజించే ఆహారాన్ని వారికి అనుగ్రహించాడు. మన్నా, ప్రతి ఉదయకాలమున దేవుడు వారికి మన్నాను కురిపిస్తూ ఉన్నాడు. మన్నాను కురిపించే బాధ్యత దేవునిది, మన్నాను కూర్చుకునే బాధ్యత ఇశ్రాయేలులది. ఏ నాటి భత్యము ఆనాడే కూర్చుకోవాలని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అయితే ప్రజలతో మోషే చెప్తా ఉన్నాడు, అమ్మా, మీరు ఉదయము వరకు దీనిలో ఎవరు కూడా ఏమీ కూడా మిగిల్చుకొనకూడదు అని చెప్పాడు. అయితే వారిలో కొందరు మోసే మాట వినక ఉదయం వరకు కొంచెం ఏం చేసినారు, మిగిల్చుకున్నారు. మిగిల్చుకొనగా అదేమైంది, పురుగు పట్టెను, కంపు కొట్టెను. దేవుడు వద్దంటే వాడు చేసినారు. అయితే వారికి ఏమాత్రం కూడా అది ఉపయోగపడినట్లుగా లేదు. పురుగు పట్టింది, కంపు కొట్టింది. చూడండి, మరలా ఒకసారి ఏం చెప్పినాడంటే, 2 దినాల ఆహారాన్ని మీకు కురిపిస్తాను, అనుగ్రహిస్తాను. విశ్రాంతి దినాన మీకు అది దొరకదు, కాబట్టి మీరు 2 దినాలకు అయ్యేంత కూర్చుకోండి అని చెప్పాడు. చూడండి, అప్పుడేం జరిగింది, 16వ అధ్యాయం 16వ అధ్యాయంలోనే మనం గమనిస్తే 29వ వచనం, చూడుడి, నిశ్చయముగా యెహోవా ఈ విశ్రాంతి దినమును ఆచరించుటకు సెలవిచ్చెను గనుక 6వ దినమున 2 దినముల ఆహారము మీకు, చూడండి, విశ్రాంతి దినాన మీకు దొరకదు, కాబట్టి 6వ దినాన 2 దినాల ఆహారాన్ని మీకు అనుగ్రహిస్తా ఉన్నాను, మీరు కూర్చుకోండి అని చెప్పాడు. వారు కూర్చుకున్నారు. ఏం జరిగింది చూడండి, 24వ వచనం, 24, మోసే ఆజ్ఞాపించినట్లు వారు ఉదయం వరకు దాన్ని ఉంచుకొనిరి, అది కంపు కొట్టలేదు, అది పురుగు పట్టలేదు. అదే మన్నానే, అదే ప్రజలే, అదే నాయకుడే, అదే దేవుడే. అప్పుడేమో పురుగు పట్టింది, ఇప్పుడేమో పురుగు పట్టలేదు. అప్పుడేమో కంపు కొట్టింది, ఇప్పుడేమో కంపు కొట్టలేదు. అప్పుడు దేవుడు వద్దన్నాడు, ఇప్పుడేమో దేవుడు ఉంచుకోమన్నాడు. విశ్రాంతి దినం కొరకు కూడా మీరు కూర్చుకోండి, ఉంచుకోండి అన్నాడు. దేవుడు చెప్పినట్లు చేసినప్పుడు అది వారికి ఉపయోగపడినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దేవుడు వద్దన్నప్పుడు వారు చేయాలని చూస్తే దానివలన వారికి నష్టమే కానీ మేలేమీ లేదు. ఆయన మీతో చెప్పునది చేయండి అన్నాడు. పాత నిబంధనలోనైనా క్రొత్త నిబంధనలోనైనా ఆయన ప్రవక్తల ద్వారా మనకు వాక్యం ద్వారా దేవుడు
ప్రత్యక్షమై కొన్ని విషయాలు మనకు దైవ గ్రంథములు అనేక సంగతులు ఆయన మనతో చెప్తా ఉన్నాడు. ఆయన చెప్పినట్లుగా మనం చేస్తే అది మనకెంతో మేలు ప్రియులారా. ఆయన చెప్పినట్లుగా చేయకుండా మన ఇష్టానుసారంగా చేసినట్లయితే దానిలో పెద్దగా ఉపయోగం ఏమీ లేదు, కానీ ఇంకా నష్టమే ఉంది అని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము గమనిస్తూ ఉన్నాం కదా. చూడండి ప్రియులారా, ఇంకా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే 2వ వచనం నుండి 5వ వచనం వరకు మనం గమనిస్తే, అప్పుడు యెహోవా యెహోషువతో ఇట్లనెను, చూడుము, నేను యెరికోను దాని రాజును పరాక్రమము గల శూరులను నీ చేతికి అప్పగించుచున్నాను. మీరందరూ యుద్ధ సన్నద్ధులై పట్టణమును ఆవరించి ఒకమారు దాని చుట్టూ తిరగవలెను. అలాగూ 6 దినములు చేయుచు రావలెను. 7 యాజకులు పొట్టేలు కొమ్ము బూరలను పట్టుకొని ముందుగా నడవవలెను. 7వ దినమున మీరు 7 మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూరలు ఊదవలెను. మానక కొమ్ములతో వారు ధ్వని చేయుచుండగా మీరు బూరల ధ్వని వినునప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయవలెను. అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలును. చూడండి ప్రియులారా, యెహోషువకు దేవుడు యెరికో పట్టణ ప్రాకారం ఎలాగూ కూల్చబడుతుందో దానిలో యెహోషువ ఇశ్రాయేలు చేయవలసిన కార్యమేదో ఆయన చెప్తా ఉన్నాడు. మీరు 6 రోజులేమో యెరికో పట్టణం చుట్టూ దినానికి ఒకసారి యెరికో పట్టణం చుట్టూ తిరగాలి. 7వ రోజు మాత్రం ఎన్నిసార్లు తిరగాలంటున్నాడమ్మా? 7 సార్లు తిరగాలంటా ఉన్నాడు. అలాగెందుకు ప్రభువా రోజుకు 2 సార్లు తిరుగుతాంలే అని అనవచ్చు, కానీ అది మన ఇష్టమవుతుంది. 6 రోజులేమో ఒకసారి తిరిగినారు, 7వ రోజు మాత్రం 7 సార్లు తిరిగినారు. చూడండి 20వ వచనం చూడండి ఏం జరిగిందో. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యాజకులు బూరలు ఊదగా ప్రజలు కేకలు వేసిరి. ఆ బూరల ధ్వని వినినప్పుడు ప్రజలు ఆర్భాటముగా కేకలు వేయగా ప్రాకారము కూలెను. చూడండి ప్రియులారా, ఆ యొక్క యెరికో ప్రాకారం కూలాలి అంటే దానిలో వారు పాటించవలసిన నియమాలు, వారు చేయవలసిన పని ప్రభు వారికి చెప్తా ఉన్నాడు. దేవుడు చెప్పినట్లుగా వారు చేసినప్పుడు యెరికో ప్రాకారం సులువుగా కూలిపోయింది. చూడండి కదా, యెరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రము ఎదురైనా, యెరికో గోడలు ముందున్నా ఎర్ర సముద్రం ఎదురైనా అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. అద్భుత దేవుడు మనకుండా భయమేలా మనకింకా. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. చూడండి, దేవుడు చెప్పినట్లుగా చేయడం ద్వారా వారి జీవితాలలో గొప్ప మేలు జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ లోకములో ఉన్న మానవులు కూడా ఏం చేయాలో ప్రభు చెప్తా ఉన్నాడు. చూడండి మరొక మాట, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయములో మనం గమనిస్తే, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యోర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగై నీవు శుద్ధుడవగుదు అని అతనితో చెప్పుటకు ఒక దూతను పంపెను. చూడండి ప్రియులారా, సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశానికి జయము కలగజేసి ఉన్నాడు. అతడు తన యజమానుని దృష్టికి ఘనుడై దయ పొందినవాడు, పరాక్రమశాలి. అయితే అతడు కుష్ఠరోగి అని వ్రాయబడి ఉంది. చూడండి కదా, అయితే అతడు ఎంతోమంది
డాక్టర్ల చేత మరి తన రోగాన్ని చూపించి ఉంటాడు. ఎన్నో రకాలైన స్పెషలిస్టులకు అతడు చూపించుకొని తన రోగాన్ని మాన్పించుకోవాలని ఎన్నో విధాలుగా అతడు తన వంతు ప్రయత్నం తాను చేసి ఉంటాడు. అతనికి అధికారం ఉంది, తనకి హోదా ఉంది, తన కింద సైనికులు ఉన్నారు. అయితే ఎవరు కూడా తనకు కలిగినటువంటి కుష్ఠరోగాన్ని మాన్పలేకపోయారు. అయితే కుష్ఠరోగాన్ని మాన్పడానికి ఎవరు కావాలి? దేవుడే కావాలి. చూడండి ఆ మాట 7వ వచనం, 5వ అధ్యాయము 7వ వచనం. ఇశ్రాయేలు రాజు ఈ పత్రికను చదివి వస్త్రములు చింపుకొని చంపుటకు బ్రతికించుటకు నేను. చూడండి ప్రియులారా, ఇక్కడ ఈ కుష్ఠరోగాన్ని మాన్పడానికి, చంపడానికి, బ్రతికించడానికి నేనేమైనా దేవున్నా? ఆ యొక్క రాజు నా మీద కలహ కారణం చేయడానికే ఈ యొక్క పత్రికను పంపాడు అని తన వస్త్రాలు చింపుకున్నాడు ఆయన. ఆ వస్త్రాలు చింపుకున్న మాట ప్రవక్తని ఎలీషాకు వినబడింది. వినబడిన తర్వాత ఆయన ఇశ్రాయేలు యొక్క రాజు దగ్గరికి ఒక వర్తమానం పంపాడు. అయ్యా, ఇశ్రాయేల్లో ప్రవక్త ఒకడు ఉన్నాడు అని అతనికి తెలియబడినట్లు అతని నా యొద్దకు రానిమ్ము అని ఎలీషా రాజుకు వర్తమానం చేశాడు. 8వ వచనములో 9వ వచనములో నయమాను గుర్రములతో రథములతో వచ్చి ఎలీషా ఇంటి ద్వారం ముందర నిలవబడినాడు. ఆయన వచ్చి ఏమైనా చేయబెట్టి ప్రార్థన చేస్తాడేమో, నూనె రాసి ప్రార్థన చేస్తాడేమో అని నయమాన్ అనుకున్నాడు. కానీ ఆయన బయటికి రాలేదు. ఆయన, నీవు పోయి యోర్ధానులో 7 మార్లు స్నానం చేయి, నీ ఒళ్ళు మరలా బాగై శుద్ధుడవైతావని చెప్పడానికి ఒక దూతను పంపాడు. ఆ మాట వినగానే నయమాను రౌద్రుడయ్యాడు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, మరి అతడు వచ్చి నాకు రోగం కలిగిన స్థలములో తన చెయ్యి ఆడించి నా రోగం మాన్పునని నేను అనుకున్నాను. అయితే మా దేశంలో నదులు లేవా అని 12వ వచనంలో ఆయన చాలా కోపంతో మాట్లాడుతున్నాడు. ఈ దేశంలో ఉన్న నదుల కంటే మా దేశంలో ఉన్న నదులు శ్రేష్టమైనవి కావా? వాటిలో నేను స్నానం చేసి శుద్ధి నొందలేదా అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోతా ఉంటే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యం చేయమని నియమించినలా నీవు చేయకుందువా? అయితే స్నానం చేసి శుద్ధుడవు కమ్మను మాట దానికంటే మేలు కాదా అని చెప్పాడు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 2వ వచనంలో వ్రాయబడినట్లుగా మృదువైన మాట క్రోధమును చల్లార్చును. విన్నాడు, సరే చేయమన్నాడా, సరే అని 13, 14 వచనాల్లో మనం గమనిస్తే 14వ వచనంలో అతడు పోయి దైవజనుడు చెప్పినట్టు యోర్ధాను నదిలో 7 మార్లు మునుగగా అతని దేహము పసిపిల్ల దేహం వలె అతడు శుద్ధుడాయను. కుష్ఠరోగం అనేది భయంకరమైనది. కుష్ఠరోగం అనేది మనిషిని ప్రజల నుండి దూరం చేస్తుంది, మనిషిని ప్రజలకు అసహ్యునిగా చేస్తుంది, మనిషిని వేధిస్తుంది, మనిషిని బాధిస్తుంది. ఆ కుష్ఠరోగం అనేది మనిషికి చాలా వేదనకరమైనది. ఆ కుష్ఠరోగం మనిషి భరించలేనిది ప్రియులారా. ఆ కుష్ఠరోగం అనేది మనిషిలో కనబడకుండా చాలా దినాలు దాగి ఉంటుంది అని మరి డాక్టర్లు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఆ కుష్ఠరోగం బాగు కావాలంటే అతడు ప్రవక్తన ఎలీషా దగ్గరికే రావాలి. ఆ కుష్ఠరోగం నుండి అతడు శుద్ధి పొందాలంటే యోర్దాను నదిలో మాత్రమే స్నానం చేయాలి. 7 మార్లు అతడు స్నానం చేయాలి ప్రియులారా. అలాగైతే నయమానుకు కలిగినది కుష్ఠరోగం, లోకములో ఉన్న మానవులందరికీ కలిగినది పాపరోగం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 23వ వచనములో ఏ భేదమును లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చు ఉన్నారన్నాడు. లోకములో ఎన్నో భేదాలున్నాయి, కులాల్లో భేదాలున్నాయి, స్థలాల్లో భేదాలున్నాయి, విద్యలో భేదాలున్నాయి, ఉద్యోగాల్లో భేదాలున్నాయి, రంగులో భేదాలున్నాయి. కానీ పాపం విషయంలో మాత్రం భేదము లేదు. అబద్ధమాడని కులం ఉన్నారా? దొంగతనం చేయని కులం ఉన్నారా? చూడండి ప్రియులారా,
ఇంకా చిన్నపిల్లలను స్కూల్కు పంపిస్తే వారికి చదువు ముందు వస్తుందా, బూతులు ముందు వస్తాయి అంటే చదువు కంటే ముందుగానే బూతులు వస్తాయి. ఎందుకంటే మన జన్మ పాపములోనే జన్మించాం అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథం 51వ కీర్తన 5వ వచనములో రాజైన దావీదు అంటున్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించనన్నాడు. కాబట్టి ప్రియులారా, మానవుడు పాపములో జన్మించాడు, పాపములోనే జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడుండే స్థలాన్ని చేరుకోవాలని మానవుడు ఆశ కలిగి ఉన్నాడు, ఆలోచన కలిగి ఉన్నాడు. పాపములోనే ఉండి మానవుడు దేవుని వెతుకుతున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయములో 21వ వచనంలో ప్రభు అదే చెప్తా ఉన్నాడు, నేను వెళ్ళిపోవచ్చున్నాను, మీరు నన్ను వెదకుదురు గాని మీ పాపములోనే ఉండి మీరు చనిపోదురు గనుక నేను వెళ్ళే స్థలానికి మీరు రాలేరన్నాడు. ఈ లోకములో జన్మించిన ప్రతి మానవుడు కూడా చనిపోయిన తర్వాత పరలోకం వెళ్ళాలని అన్నదానం చేస్తున్నాడు, భూదానం చేస్తున్నాడు, గోదానం చేస్తున్నాడు, వస్త్రదానం చేస్తున్నాడు, నేత్రదానం చేస్తున్నాడు, ఎన్నో దానాలు చేస్తున్నాడు. కానీ వాటి ద్వారా మానవునికి పాపక్షమాపణ లేదు ప్రియులారా. అయితే మానవుడు ఈ లోకములోనే మరి ఉండగానే పాపానికి పరిహారం పొందాలి ప్రియులారా. పాపానికి పరిహారం పొందాలంటే పాపాలు క్షమించడానికి అధికారం కలిగిన ప్రభు అయిన యేసుక్రీస్తు వద్దకు మాత్రమే రావాలి. మార్కు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు, అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెను అన్నాడు ప్రియులారా. కాబట్టి రాత్రివేళ గమనించండి, మానవుడు అనుకుంటా ఉన్నాడు నేను చేసిన పాపం ఏనాడు నన్ను పట్టుకోదనుకుంటా ఉన్నాడు. అయితే సంఖ్యాకాండం 32వ అధ్యాయం 23వ వచనంలో ఇలాగూ రాయబడి ఉన్నది, మీ పాపము మిమ్మును పట్టుకొనును అని వ్రాయబడి ఉంది. పోలీస్ అధికారులు పట్టుకొనలేకపోవచ్చు, గ్రామాధికారులు పట్టుకొనలేకపోవచ్చు, ఇంటివారు పట్టుకొనలేకపోవచ్చు, కానీ మీ పాపము మాత్రం మిమ్మల్ని ఏం చేస్తుంది, పట్టుకుంటుంది అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. తమిళనాడు రాష్ట్రంలో ఒక తండ్రికి 2 కవల పిల్లలు జన్మించారంట. జన్మిస్తే ఆ తల్లిదండ్రులేమో ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి ప్రభు కొరకు జీవిస్తూ ఉన్నారు. అయితే ఆ తల్లిదండ్రులను చూచి పెద్ద కుమారుడు కూడా వారితో పాటు మందిరానికి వెళ్ళి మరి కొంతకాలం మందిరానికి వెళ్ళగా వాక్యం వినగా ప్రార్థన చూడగా ప్రభు అతని హృదయాన్ని సంధించినాడు. అతడు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచి నమ్మి రక్షణ పొంది మరి బాప్తిస్మం పొంది తల్లిదండ్రులు నడిచిన బాటలోనే పెద్ద కుమారుడు కూడా నడుస్తూ ఉన్నాడు. వారు ముగ్గురు కూడా ఈ లోకములో నెమ్మదిగా సుఖంగా ప్రార్థనా జీవితం ద్వారా ముందుకు సాగుతూ ఉన్నారు. అయితే చిన్న కుమారుడు వారి బాటలో నడవకుండా మరి లోక స్నేహం చేస్తూ ఉన్నాడు. ఆ వ్యభిచారులతో, దొంగలతో, ఇక రకరకాలైన వారితో, లోకంతో స్నేహం చేస్తూ ఉన్నాడు. అయితే అతడు రాను రాను పెద్ద దొంగగా మారిపోయినాడు. మారిపోయిన తర్వాత ఆ తండ్రి కాయిలబడ్డాడు. కాయిలబడిన తర్వాత పెద్ద కుమారుని పిలిచి, నాయనా, మరి నేను కొన్ని దినాలకు చనిపోబోతున్నాను. ఇంతకాలం నేను మీ ఇద్దరిని బాధ్యత నేను మీ తల్లి చూసుకున్నాము. ఇక మీదట ఆ చిన్న కుమారుని బాధ్యత నీదే నాయనా. నేను ఈ లోకాన్ని విడిచి ప్రభు దగ్గరికి వెళ్తున్నాను. చిన్నవాడిని నువ్వే చూసుకోవాలి నాయనా అని చెప్పి ఆ చిన్నవాడిని పిలిచి ఆ చిన్నవాని చేయిని పెద్దవాని చేతికి అప్పగించి ఆ తండ్రి కన్ను మూశాడు. కన్ను మూసి ఆ తండ్రి పరలోకానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత అన్న చెప్పాడు, తమ్ముడు, ఇంతకాలం తల్లిదండ్రుల సమక్షంలో మనం జీవించాం. తండ్రి తల్లి మనల్ని ఇద్దరిని బాగా చూసుకున్నారు. అయితే ఇక మీదట మనకు మంచి చెడ్డ చెప్పేవారు ఎవరు కూడా లేరు. కాబట్టి నేను చెప్పినట్లుగా నీవు కూడా అమ్మతో నాతో కలిసి మందిరానికి రా తమ్ముడు. ప్రభువు నమ్ముకో తమ్ముడు, ప్రభువునందు విశ్వాసం ఉంచు తమ్ముడు, నీ పాపాన్ని విడిచిపెట్టు తమ్ముడు అంటే సరే అన్న అంటున్నాడు, కానీ మందిరానికి మాత్రం రావడం లేదు. అతని జీవితంలో మార్పు మాత్రం కలగడం లేదు. ఒకానొక సమయంలో
అతడు తన టీం వారందరితో కలిసి దొంగతనానికి వెళ్ళగా ఆ ఇంటి యజమానుడు ఆ వ్యక్తి మీద తిరగబడితే ఆ వ్యక్తి దగ్గర ఉన్న కత్తి తీసుకొని ఆ ఇంటి యజమానుణ్ణి పొడిస్తే అక్కడున్న ప్రజలందరూ కేకలు వేసినారు. దొంగ 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 అని కేకలు వేయగానే అక్కడున్న ప్రజలు పోలీస్ అధికారులకు ఫోన్ చేయగానే పోలీస్ అధికారులు వెంటబడ్డాడు. పరుగున వచ్చాడు, ఇంటిలోనికి వచ్చాడు. అన్నా నన్ను రక్షించన్నా అంటే ఏం జరిగింది తమ్ముడు అంటే, మేము ఒక ఇంటికి దొంగతనానికి వెళ్ళగా ఆ ఇంటి యజమానుడు తిరగబడగా అతన్ని నేను కత్తితో పొడిచి చంపానన్నా, పోలీసులు నా వెంటబడ్డారన్నా, అన్నా నన్ను రక్షించన్నా అని అన్న పాదాల మీద పడి వేడుకుంటా ఉన్నాడు. చేసేదేమీ లేక అన్న ఆ రక్తపు మరకలతో ఉన్న వస్త్రాలను ఏమీ మాట్లాడకుండా ఆ యొక్క వస్త్రాలు తీసివేసి నా వస్త్రాలు నువ్వు వేసుకొని అన్న తన వస్త్రాలను తమ్మునికి ఇచ్చినాడు. తమ్ముని వస్త్రాలు అన్న ధరించినాడు. తమ్ముని చేతిలో ఉన్న కత్తి అన్న తీసుకొని ఉన్నాడు. పోలీసులు వచ్చారు, తలుపులు కొట్టారు, లోపలికి వచ్చారు. రాగానే ఇప్పుడు రక్తపు మట్టలతో ఎవరున్నారు? అన్న ఉన్నాడు. వీడే హంతకుడు, వీడిని తీసుకోండి, పట్టుకోండి, అరెస్టు చేయండి అని అరెస్టు చేసినారు. కోర్టులో హాజరుపరిస్తే అతనికి ఉరి శిక్ష విధించినారు. అన్న చెప్పినాడు, నాయనా నీకు బదులుగా నీ స్థానంలో మరి ఆఖరి సమయంలో తమ్ముని పిలవమని పిలిస్తే తమ్మునికి చెప్పాడు, తమ్ముడు నీ స్థానంలో నీకు బదులుగా నేను మరణిస్తున్నాను. నేను మరణించినందుకు నాకు బాధ లేదు, చింత లేదు. ఇకనైనా నీవు నీ జీవితంలో మార్పు కలిగి ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభు దగ్గర నీ పాపాలు ఒప్పుకొని నీ పాపాన్ని విడిచి నీవు ఆయన కుమారునిగా చేయబడి పాపాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు జీవించమని చెప్పి అన్న ఉరికంబం ఎక్కాడు. తమ్ముని కొరకు అన్న ఏం చేశాడు? ప్రాణం పెట్టాడు. ఇక మీదట తమ్ముడు కూడా ఆ మాటలు అతని హృదయాన్ని కలచివేసి కదిలించి తల్లి తండ్రి అన్న చేసిన ప్రార్థన ఫలితంగా ఆ తమ్ముడు కూడా కొన్ని దినాలకు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించి ప్రభువులో ముందుకు సాగాడు. అయితే తమ్ముని కొరకు అన్న ఏం పెట్టాడు? ప్రాణం పెట్టాడు. అలాగే లోకములో ఉన్న మానవులందరూ కూడా మరి ఏలయనగా పాపము వలన వచ్చు జీతము మరణం అని రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో రాయబడినట్లుగా మనందరిని మరణము నుండి విడిపించడానికి అమరుడైన దేవుడు, మరణము లేని దేవుడు, ఆయన మన కొరకై రక్త మాంసములలో పాలివాడయ్యాడని హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో వ్రాయబడి ఉన్నది. ఆయన మనందరి కొరకై మహిమను విడిచాడు, సింహాసనాన్ని విడిచాడు, తండ్రితో ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఈ లోకములో జీవించాడు. ఆయన ఈ లోకములో జీవించిన కాలములో ఎన్నో గొప్ప కార్యాలు, మహత్కార్యాలు చేశాడు. చనిపోయిన లాజరును బ్రతికించాడు. కానీ నీ కొరకు నా కొరకు ఆయన కలువరి శిలువలో మరణించాడు. ప్రియులారా, ఆయన మన చేతులకు బదులుగా ఆయన చేతులలో చీలలు, ఆయన తలల ముళ్ళ కిరీటం, ఆయన పాదాలలో చీలలు, ఆయన వీపంతా నాగటి చాలవలే దున్నబడింది. ఆయన మన కొరకై చనిపోయాడు, మన కొరకై సమాధి చేయబడ్డాడు, చావును సమాధిని జయించి తిరిగి లేచాడు. ఆయన చెప్తా ఉన్నాడు, ఏమని చెప్తున్నాడు? ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. మానవులు, ప్రభువును నమ్మని వారు చేయవలసిన కార్యమేంటో ఆయన ప్రజలకు చెప్తా ఉన్నాడు. నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తానన్నాడు. కాబట్టి ప్రియులారా, ఈ రాత్రి వేళ ఆయన చేతులు చాచి పిలుస్తా ఉన్నాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22వ వచనం, బూదిగంతముల నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి అంటా ఉన్నాడు. ఈ యొక్క నయమాను యొర్దాను నదిలో మునగల అతని జీవితంలో మార్పు, నీ ఒళ్ళు మరలా బాగైతుంది అని వ్రాయబడి ఉంది. అందుకే ఆ యొర్దాను నదిలో అతడు మునిగిన తర్వాత అతనిలో మార్పు కలిగింది. మాటలో మార్పు, దేహములో మార్పు, అతని స్థితి అంతా మారిపోయింది. ఒకప్పుడు దుఃఖముతో నలిగిపోయేవాడు,
ఇప్పుడు సంతోషంతో ఉన్నాడు ప్రియులారా. ఆ నయమాను కూడా దేవుని పిల్లలు చెప్పిన వార్త విని వచ్చాడు. ఇశ్రాయేలు దేశము చిన్నది, దేవుని గూర్చి చెప్పగా విన్నాడు, కాగా వినుట వలన విశ్వాసం కలుగును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ప్రియులారా, మరి దేవుని గూర్చి వింటే మీకు విశ్వాసం కలుగుతుంది. రోమాపత్రిక 10:17 వ్రాయబడినట్లుగా వినుట క్రీస్తును గూర్చిన మాటల వలన కలుగునన్నాడు. విశ్వాసం ఏం చేస్తుంది? అపోస్తుల కార్యం 16:31 ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుదురు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దూరం నుండి ఆలకిస్తున్న గ్రామ ప్రజలారా, పెద్దలారా, తల్లిదండ్రులారా, స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మొదటిసారి వచ్చాడు. సర్వమానవాళి రక్షణ కొరకు కలవరిశిలలో తన ప్రాణాన్ని అర్పించడానికి వచ్చాడు. ఆయన వచ్చాడు, మనుషులందరి కొరకు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, ఆరోహణమై మరలా వెళ్ళిపోయాడు. ఆయన చెప్తున్నాడు, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వసృష్టికి నా సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును అన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క నయమానుకున్న అధికారం అతన్ని స్వస్థపరచలేదు, నయమానుకున్నటువంటి స్టేటస్ అతన్ని బాగు చేయలేదు, నయమానుకున్నటువంటి ఆ ఉద్యోగము అతని కుష్ఠరోగము నుండి అతన్ని విడిపించినది కాదు. కాబట్టి ప్రియులారా, లోకములో మనకున్న అధికారం కానీ, మనకున్న హోదా కానీ, మనకున్న పలుకుబడి కానీ, మనకున్న డబ్బు కానీ ఏది కూడా పాపము నుండి మనలను విడిపించలేదు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను కడిగి పవిత్రపరచునని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు ప్రియులారా, మనము చేయగలిగిన కార్యం మాత్రమే ఆయన మనకు అప్పగిస్తున్నాడు. మనందరి కొరకు చనిపోవడం ఆయన కార్యం, ఆయన యందు విశ్వాసం ఉంచడం మన కార్యం. ఆయన కార్యం ఆయన జరిగించాడు, మన కార్యాన్ని మనము జరిగించాలి. అలాగూ లేకుండా జీవించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. యోబు గ్రంథం 24:19 అనావృష్టి చేతను ఉష్ణము చేతను మంచు నీళ్లు ఎగసిపోవునట్లు పాతాళము పాపం చేసిన వారిని పట్టుకొనును అని వ్రాయబడి ఉంది. పాతాళం పట్టుకుంటుంది. ఎవరు విడిపిస్తారు? ఎక్కడి నుండి విడిపిస్తారు? విడిపించే నాదుడే లేడు ప్రియులారా. యోబు గ్రంథం 7:9 వ్రాయబడి ఉంది, మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. అమెరికాకు పోయిన వాడు వస్తున్నాడు, స్విట్జర్లాండ్కి వెళ్ళినోడు వస్తున్నాడు, లండన్కి వెళ్ళినోడు వస్తున్నాడు. చూడండి, అంతరిక్షానికి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు, చంద్రమండలానికి వెళ్ళిన వాళ్ళు వస్తున్నారు. కానీ పాతాళానికి వెళ్ళిన వారు మాత్రం తిరిగి వచ్చే ప్రసక్తే లేదు. కాబట్టి మనం దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి ప్రియులారా. ఆయన పిలుస్తూ ఉన్నాడు, ఆయన చేతులు చాచి పిలుస్తూ ఉన్నాడు. ఆయన పిలుపును కాదని లేదని త్రోసివేసినట్లయితే చాలా భయంకరమైన వేదన ఉన్నది. అగ్ని ఆరదు, మానవుని ఆత్మకు చావు లేదు ప్రియులారా. కాబట్టి ప్రభువునందు విశ్వాసం ఉంచితే చాలు, సూక్ష్మములోనే మోక్షం. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ 12 ఏళ్ల నుండి ఎంతో మంది వైద్యులకు చూపించుకొని తిప్పలు పడి మరింత సంకటపడింది. ఆమె వచ్చి యేసు ప్రభువును ముట్టగానే ఆమె బాధ నివారణ అయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, యోహాను సువార్త 2:5 ఆయన మీతో చెప్పునది చేయుడి. ఆయనది చెప్పినట్లుగా పరిచారకులు చేయగా నీరు ద్రాక్షారసంగా మారింది. ఆయన చెప్పినట్లు ఇశ్రాయేలులు సాగిపోగా సముద్రం ఏమైంది? పాయలైంది. ఆయన చెప్పినట్లు ఇశ్రాయేలు ఆ యొక్క మన్నాను ఉండించుకోగా 2 దినాల ఆహారం ఆయన చెప్పినప్పుడు పురుగు పట్టలేదు, కంపు కొట్టలేదని మనం చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పినట్లుగా ఇశ్రాయేలు 6 దినాలు ఎరికో చుట్టూ ఒకే దినమునకు ఒక పర్యాయం తిరిగినారు. 7వ రోజు మాత్రం 7 పర్యాయాలు తిరిగినారు. ఎరికో ప్రాకారం ఏమైంది? కూలిపోయింది. అట్లే 6వదిగా మనం గమనించినట్లయితే మరి ప్రవక్త అయిన ఎలీషా చెప్పినట్లుగా నయమాను యోర్దానుకు వెళ్ళి 7 మార్లు మునగగానే అతని కుష్ఠరోగం అంతా
తొలగిపోయింది. 7 అనేది సంపూర్ణత. అంటే సంపూర్ణంగా మనం దేవునికి లోబడినప్పుడు మన జీవితాలలో కార్యాలు జరుగుతాయి ప్రియులారా. మనం సంపూర్ణంగా ఆయనకు లోబడితేనే. యోహాను సువార్త 3:36 రాయబడి ఉంది, కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు, కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండునన్నాడు. కాబట్టి మరి రాత్రి వేళ ప్రభువునందు విశ్వాసం ఉంచిన మనం ఆయన కొరకు మరెక్కువగా ఆయన మహిమ కొరకు మనం ముందుకు సాగుదుముగాక.